అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారు, ప్రేమ కోసం కాదనే విషయాన్ని ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు. అయితే ఆ స్త్రీ మిమ్మల్ని బయట షాపింగ్ అని తీసుకొని వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం అయిపోచేస్తారు. జాగ్రత్తగా ఉండండి, తెలివితేటలతోటి ప్రవర్తించండి, విజయ శాతం మీకు పెరిగిపోతుంది. ఈరోజు రాశి వారు మాత్రము ఎక్కువగా బంధుమిత్రుల నుండి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వారు మీ మనసు నొప్పించే విధంగా మాత్రం ప్రవర్తిస్తారు, కానీ మీరు మాత్రం కోపాన్ని నియంత్రించుకోవాలి. కెరీర్ వ్యాపార ప్రయత్నాలు మీరు కొనసాగించాల్సి ఉంటుంది. పరిశ్రమ వాణిజ్యంలో తొందరపాటును మానుకోవాలి. మీకు అందరి మద్దతు లభించే విధంగా ఉండడానికి మృదువైన ప్రవర్తనను కొనసాగించాలి. ఆదాయం పెరిగిపోతుంది. ఈరోజు క్రమశిక్షణను కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. మీరు కేవలము మీ అభివృద్ధి పైననే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఆధునిక ఆలోచనకు మించి కదలడం అనేది సాధ్యమవుతుంది. వ్యక్తిత్వ ప్రవర్తన కూడా ఆకర్షణీయంగా తయారవుతుంది. రాశి వారు ఎక్కువగా అధునాతన మార్గంలో మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు, మంచి మార్గాలను వెతుకుతారు. స్నేహితుల చేత వీరికి ఈ రోజు గుర్తింపు కూడా లభిస్తుంది. ఇంకా మన్ననలు అందుకోగలుగుతారు. క్రియాశీలతోటి ముందుకు సాగుతారు. సమతుల్య వేగాన్ని నిర్వహిస్తారు. లక్ష్యాన్ని సాధించే అవకాశం పెరుగుతుంది. ఉత్సాహవంతంగా అయితే ఉంటారు. రిస్క్ తీసుకోవడం సాధ్యమవుతుంది. విధాన నియమాల కొనసాగింపు కూడా జరుగుతుంది. పనితీరుల సౌకర్యాన్ని పెంచుకోవడం సాధ్యమవుతుంది. వ్యక్తమైన చర్చ సంభాషణ నుండి దూరంగా ఉండడానికి మీరు ఎంతవరకు అయితే అంతవరకు సాధ్యమైనంత వరకు మీరు ఆ ప్రవర్తనను అయితే చేయాల్సి ఉంటుంది. ఈ రోజు రాశి వారు మాత్రమే ఎక్కువగా చూసుకున్నట్లయితే కనుక పెద్ద లాభాలు అయితే వారికి కలుగుతాయి. చేపట్టినటువంటి ప్రతి పనులకు సఫలీకృతం అవుతుంది. మనసులో సంతోషపెట్టే కొన్ని శుభవార్తలు కూడా ఈ రోజు లభిస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. సహోద్యోగులు వచ్చి మీకు సాయం కూడా చేస్తారు. ఈ రోజు ఈ రాశి వారికి అయితే మరి రాజయోగం కూడా ఏర్పడబోతుంది. ఈ రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు అయితే కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి ఎక్కువగా శనిగ్రహం యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఉండడానికి మాత్రం శనిదేవునికి తైలం సమర్పించాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఉన్నత శిఖరాలను కూడా అధిగమిస్తారు. ఇక నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి. పెద్దలు సూచించిన మార్గంలో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. ధాన్య లాభాలు కూడా ఉన్నాయి. మన సౌఖ్యం కలుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి, మంచి జరుగుతుంది. మరియు హనుమాన్ ఆరాధన శుభప్రదమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. శ్రమ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి తగిన సహాయం చేసే వారు ఉంటారు. ఆంజనేయ స్తోత్ర పారాయణము చేస్తే మీకు చాలా శుభాలు అనేవి కలుగుతాయి. ఉన్న ఆటంకాలు సైతం తొలగించబడతాయి. చెడు గాలి ఏదైనా సరే, చెడు ప్రభావాలు, నెగటివిటీ ఏదైనా ఉన్నా సరే అది తొలగించడానికి మార్గం లభిస్తుంది. దానివల్ల మీకు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. ఇక ఎవరైనా సరే మీకు ఏ విధమైనటువంటి చేతబడి లాంటి ప్రయోగాలు చేసినా కూడా వాటి వల్ల కూడా మీకు ఈరోజు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. నేను మాత్రం ఆంజనేయ స్తోత్రం అయితే రోజు తప్పకుండా ఉదయం పూట 11 సార్లు, సాయంత్రం పూట 11 సార్లు జపించాలి. లక్కీ సంఖ్య 72 మరియు లక్కీ కలర్ అయితే మరి చూసినట్లయితే గనక తుప్పు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.